ప్రభునామంలో అందరికీ శుభములు వందనములు తెలుపుకుంటున్నామండి. ఈరోజు కూడా ఒక చిన్న సందర్భం, నీతి గురించి. మనం ఎప్పుడు కూడా నీతి అంటే మనకు చాలా ఇష్టం, తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి కూడా మనల్ని చాలా నీతిగా మన తల్లిదండ్రులు పెంచి ఉంటారు, అవునా? ఉదయాన్నే లేవాలి, చక్కగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అవునా? నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఎడం వైపునే వెళ్ళాలి, అవునా? మంచివి తినాలి, చెడు వదలాలి, అవునా? ప్రతీది కూడా మనకు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు నీతి బాగా నేర్పించుంటారు. తల్లిదండ్రులు మాత్రమే కాదు, టీచర్స్ కూడా మనకు చాలా చక్కగా నీతి నేర్పిస్తారు, అవునా? ఎంత బాగా నేర్పిస్తారనంటే, అవునా, నువ్వు ఇలా చదువుకోవాలి, ఈ సమయానికి లేవాలి, ఇలా గుర్తుపెట్టుకోవాలి అని ప్రతి విషయాన్ని కూడా మనతో వాళ్ళు ఏం చేస్తారు, చర్చిస్తారు. అంటే నీతి అనేది ప్రతి మనిషికి కూడా తన జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే బతకడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అవునా? అయితే నీతిని అనుసరించుకుంటూ బతుకుతున్న మనము నీతియే గొప్పదనుకుంటూ ముందుకెళ్ళిపోతే మాత్రం ఒక చిన్న ప్రాబ్లంలో పడిపోయే అవకాశం ఉంటుంది, అవునా? ఇప్పుడు ఉదాహరణకు నీతి విషయాల్లో మనం మరి ఇప్పటి వరకు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగాయి నీతి అని అంటే జరగలేదు. వాళ్ళు చెప్పినట్టుగా అనుసరించినట్టుగా మనం కొన్ని నడుచుకోలేదు, అవునా? వాటిని బట్టి కూడా మనకు చేసిన తప్పిదాలను బట్టి కూడా కొన్నిసార్లు మనకు శిక్ష ఉంటుంది, అవునా కదా? అందుకే ఎంతసేపు నీతిని అనుసరించుకుంటూ వెళ్తే మనకు శిక్షలు తప్పవు, పనిష్మెంట్లు తప్పవు. అందుకే ప్రతిరోజు మనం కరెక్ట్గా బతకగలమా అని అంటే ఏదో ఒక్క చోటైనా మిస్ అవుతుంది. అందుకే నీతి ప్రతీది కూడా పర్ఫెక్ట్ అడుగుతుంది, అవునా కదా? కానీ అన్నిటికీ మనం ఆన్సర్ చూపించలేం. అందుకే యేసుప్రభుల వారి విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా ఆశ్రయించాలి, అవునా? ఈ విశ్వాసం ఎలాంటిది అని అంటే నీతిని సైతం, అవునా, నీతిని సైతం అంచగలిగే శక్తి ఒక్క యేసుప్రభుల వారి విశ్వాసానికి మాత్రమే ఉంది. ఆ విశ్వాసం ఎలా అంటే ప్రతిదానికి మనల్ని నీతి అడగదు. మనము స్వర్గానికి వెళ్ళాలన్నప్పుడు, నిత్య జీవానికి వెళ్ళాలన్నప్పుడు ప్రతిదానికి నీ చోట నీతి అడిగామనుకోండి, దేవుడు అడిగాడు అనుకోండి, నీ దగ్గర సమాధానం ఉండదు. అందుకే యేసు ప్రభుల వారి విశ్వాసముతో మనం ఏం చేయొచ్చు, నిత్య జీవానికి వెళ్ళొచ్చు. అక్కడ నీతి అనేది ఏమవుతుంది అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే నీతి కొలాప్స్ అయిపోతుంది, అవునా? మనం చేసిన తప్పులన్నింటిని బట్టి కూడా నీతి క్లోజ్ అయ్యి యేసు ప్రభు విశ్వాసమే చిట్ట చివరి వరకు మనల్ని ఏం చేస్తుంది, నిలబెడుతుంది. కాబట్టి అటు నీతిని మనము ఆశ్రయిద్దాం.